అన్న ప్రైజ్ లేడనా? ప్రైజ్ ద లార్డ్ బెన్ని గారు. ప్రైజ్ ద అన్న ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లేడనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఫిలిప్ గారు అండ్ శివ్ కుమార్ అక్క గారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. అన్న ఒక్క నిమిషం అన్న, వేరే సార్ వచ్చినాడనా? మళ్ళా ఒక కాల్ చేస్తానా? చేయండి బెన్ని గారు. అన్న సార్ ప్రైజ్ లార్డ్ సార్. ద లార్డ్. సార్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జనార్దన్ ఎక్కడే ఉన్నారా, ఇంటికి వెళ్ళారా? బయలుదేరుతున్నాం సార్ ఇంకా. అవునా, సరే సరే. అవును సార్. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే సార్. ప్రైజ్ ద లార్డ్. సార్ ప్రైజ్ లాడు సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. వందనాలు సార్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రాఫిట్ వందనాలు. మనం మన కాన్ఫరెన్స్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఫిలిప్ దేవుని స్తుతిస్తూ నడిపిస్తారు. హలో ప్రైజ్ లార్డ్ సార్. దేవుని స్తుతిస్తూ కొన్ని మాటలు ముందు ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి రక్షించి మరో దినం తండ్రి, నుది దినం మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞాస్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. ఆకాశాన్ని భూమిని సృష్టించిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయ కాల సమయంలో తండ్రి గ్రూప్ లో ఈ యొక్క వీడియో మీట్లో చేరిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు మరొక దినం ఇచ్చినందుకు నీ కృతజ్ఞాసతో చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభా ఉదయ కాలంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా గొప్ప రాజా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. తండ్రి మేము పాటలు పాడుతుండగా మాకు మంచి స్వరాలు దయచేయండి తండ్రి. మీరే మీకు మహిమకరంగా జీవించడం సహాయం చేయండి తండ్రి. మా గొప్ప తండ్రి నీకే స్తోత్రం తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసులు చెప్తున్న వాక్యాన్ని కూడా ప్రభా మా హృదయం అనే పలక మీద మేము రాసుకొని నెమరు వేసుకొని గ్రహించే మనసును వినగల చెవిని దయచేయండి ప్రభా. గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప రాజా ఇంకా ఈ మీట్లో రాని వరకు ప్రభా త్వరగా రావడానికి సహాయం చేయండి. నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొక్కసారి, ఈ తెల్లవారుజాము సమయంలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి దండాసారం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సార్ గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి ప్రభా. ఈ ఉదయకాలం తండ్రి మమ్మల్ని ఎంతో బలపరచని వాక్యం ద్వారా బలపరుస్తుండగా మీరు జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి
సయానివే సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. సయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కర్ణమయ నీకే స్తోత్రం తండ్రి. సంపరుడా నీకే స్తోత్రం తండ్రి. జ్యోతిమయుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. అద్వితీయ కుమారుడా నీకే స్తోత్రం తండ్రి. జీవము గల దేవా నీకే స్తోత్రం తండ్రి. నువ్వు తప్ప మాకు ఎవరు లేరు ప్రభా. సయాన్ని నిజమైన దేవుడు, నమ్మదగిన వాడు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయ కాల సమయంలో తండ్రి నా ప్రార్థన ఆలకించి మీరే తండ్రి సహాయం చేయమని మా ప్రభు అయిన మా రక్షకుని యేసు నామమున అడిగిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వకర్పణము, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వకర్పణము, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, 7 నక్షత్రములు 7 ఆత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, 7 నక్షత్రములు 7 ఆత్మల చేత కలిగిన ఓ ప్రభువా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. ఆదియు అంతము లేనివడా, యుగ యుగములు జీవించువడా, ఆదియు అంతము లేనివడా, యుగ యుగములు జీవించువడా, పాతాళలోకపు ద్వారపు చెవులు కలిగిన ఓ ప్రభువా, పాతాళలోకపు ద్వారపు చెవులు కలిగిన ఓ ప్రభువా, మా స్తుతి నీకేనయ్యా,
ఆరాధింతుమయ్యా. మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. దయగల తండ్రి, మీ పొందనాలైనా స్తోత్రాలు తండ్రి. మరొక నూతన దినాన్ని మాకు గురించి సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చారు. మీకే స్తోత్రములైనా మేమందరం కలిసి ఏక హృదయంతో ఏకాత్మతో తండ్రి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే ఘనత మీకే మహిమ ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇందులో నుంచి మొదటి 10 వచనాలు బ్రదర్ జనార్దన్ గారు 11 నుంచి 24 వచనాల వరకు సురేష్ బ్రదర్ చదువుతారు. మిగతా భాగాన్ని మరొకరు చంద్రశేఖర్ గారు చెప్తారు. మొదటిగా జనార్దన్ మొదటి 10 వచనాలు. సార్ ప్రైజ్లా సార్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకున్నాం. ఎఫ్ఎస్కి రాసిన పత్రిక. ఎఫెసీనా సార్? ఎఫెసీ 4వ. ఎఫెసీ 4 మొదటి నుంచి 10 వచనాలు. ఓకే. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనము ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు ప్రాచీన ప్రతులలో మొదట అని దిగననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలమున్నింటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల ఒగురు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. పరిశుద్ధుల సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థకులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించారు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయ పాపముల చేత
వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోనట్లు కల్పింపబడి ప్రతి ప్రేమ కలిగి నిత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాం. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవలసినది ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గురించి విని సార్ 20 దాకా కదా సార్. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైనడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఒకరినొకరము అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. విలువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో దైవం ద్వారా వాక్యాన్ని మనము ఉదయకాలం వాక్య విశ్లేషణ ఉంటూ వస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఈ సమయంలో వాక్య నిమిత్తమై యేసన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్తాం. దైవజనం వాక్యాన్ని అందిస్తారు. ప్రేమ కృప కనికరం గల మాధవ, మీ ఘనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. మరి రాత్రంతయు మనసుకు నిద్రను దయచేసి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి నేను ఎక్కువ సమయంలోనైనా నువ్వునైనా ఇంతవరకునైనా చదివిన వాక్యాన్ని నేను వచ్చిన సేవకుడు కూడా బోధిస్తున్నాను. వాక్యాన్ని విని వాక్యానుసరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రకటన చేస్తున్నాను. నేను ఇంతవరకు చదివినాను వాక్యానుసరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రకటన చేస్తున్నాను. ఇలా వాక్యంలోకి పిలిచిన వాక్యం మంచి నిలబడిన విత్తనం వల్ల ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ సమయాన్ని మనం శ్రద్ధతో వాక్యం విందాం. ఈ సమయాన్ని దైవజనునికి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. లాస్ట్ ఎపిసోడ్లో 10వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు ధ్యానం చేశాము. ఈ వచనాలలో ప్రధానమైనటువంటి సంఘటనలు ఏమిటి అన్నటువంటిది ఒకసారి మనం చూద్దాము. దేవుడు సౌలుకు క్రొత్త మనస్సు అనుగ్రహించాడు. ఆ తరువాత సౌలు గిబియా దగ్గర ఒక ప్రవక్తల సమూహాన్ని కనుగొని ఆ ప్రవక్తల సమూహంతో కలిసి ప్రవచించడం ప్రారంభించాడు. దానివలన సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అన్నటువంటి ఒక సామెత పుట్టినట్టు మనము ఆ వచనాల్లో చూసాం. ఆ తర్వాత సమూయేలు సౌలుకు ఏం చెప్పాడంటే, నువ్వు గిల్గాలునకు వెళ్ళిన తరువాత 7 దినాల పాటు నా కొరకు వేచియుండు. నేను అక్కడకు వచ్చి నీవు ఏమి చేయవలసినది నీకు తెలియజేస్తాను అని చెప్పాడు. ఇవి ప్రధానమైనటువంటి సంఘటనలు ఈ 7 నుంచి 12 వచనాలలో. మరి మనం చాలా పాఠాలను గమనించాము. వాటిల్లో 3 పాఠాలను మాత్రమే మీ ముందుకు ఒకసారి తీసుకొస్తాను. మొట్టమొదటిది రెస్పెక్ట్ స్పిరిచువల్ ఆర్డర్ అండ్ అథారిటీ. మిత్రులారా, ఒక ఆధ్యాత్మిక క్రమము అనేది ఉంది. అది మన కుటుంబ జీవితం కానివ్వండి, సంఘ జీవితం కానివ్వండి, ఒక ఆధ్యాత్మిక క్రమము అనేది ఉంది. దానిని పాటించాలి. దానివలన ఏంటంటే మనకు, మన జీవితాలకు, కుటుంబాలకు, సంఘాలకు అది ఆశీర్వాదకరం. అందుకనే సమూయేలు నా కొరకు వేచియుండు అని సౌలుకు చెప్పడం జరిగింది. ఆ తరువాత రెండవ పాఠం ఏంటంటే, గాడ్ రివీల్స్ హిజ్ విల్ స్టెప్ బై స్టెప్. అంటే దేవుడు తన చిత్తాన్ని దినాలు గడిచే కొద్దీ ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మనము ఆయనతో కలిసి నడిచే కొద్దీ ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే సమూయేలు సౌలుతో ఏమన్నాడు, నీవు గిల్గాలునకు వెళ్ళిన తర్వాత 7 దినాల పాటు నా కొరకు వేచియుండు. నేను వచ్చి నీవు ఏమి చేయవలసినది నీకు తెలియజేస్తాను అని చెప్పాడు. సమూయేలు నేను నీకు తెలియజేస్తాను అంటే అర్థం ఏంటి? దేవుడు తెలియజేసినటువంటి పనులు, మాటలే. కాబట్టి మిత్రులారా, దేవుడు తన చిత్తమంతటిని ఒకేసారి మనకు వెల్లడి చేయడు. చాలా సందర్భాల్లో మనం ఆయనతో కలిసి నడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ ఆయన తన చిత్తాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రివీల్ చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 3వ పాఠము, గాడ్ యూజెస్ కమ్యూనిటీ టు ట్రాన్స్ఫార్మ్ us. అంటే దేవుడు మనము ఏ సహవాసములో ఉన్నామో ఆ సహవాసాన్ని కానీ, సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ ఉపయోగించుకొని మనలో రూపాంతరతను కలుగజేస్తాడు. సౌలు ఎప్పుడైతే ప్రవక్తల సమూహాన్ని కలుసుకున్నాడో దేవుని యొక్క ఆత్మ అతని పైకి బలంగా రావడం జరిగింది. అతడు ప్రవచించటం ప్రారంభించాడు. అతడు క్రొత్త మనస్సును పొందుకొన్నాడు అని
ఈ యొక్క వచనాలలో ఉంది. అంటే ప్రవక్తల సమూహమును కలుసుకొనుట అన్నటువంటిది సౌలు యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చింది మిత్రులారా. అందుకనే ప్రవక్తల సమూహము అంటే ఏంటి? దట్ ఈస్ ఎ కమ్యూనిటీ. అదొక సంఘము, సహవాసము, అదొక గుంపు. అటువంటి వారిని ఉపయోగించుకొని దేవుడు సౌలు జీవితంలో ఒక పెను మార్పును కలుగజేశాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఒక సహవాసంలో ఉండాలి. ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు మిత్రులారా. ఒంటరిగా ఉండడము అన్నటువంటిది చాలాసార్లు మనం పడిపోవడానికే కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ 3 కూడా ప్రధానమైనటువంటి పాఠాలు. ఇంకా చాలా పాఠాలను మనము లాస్ట్ ఎపిసోడ్లో గమనించాము. మరి మిత్రులారా, దేవుని చిత్తం అయితే ఈరోజు మనము ఈ 10వ అధ్యాయంలో 13వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ 13వ వచనము, అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. అంతటా అతడు అంటే ఎవరు? సౌలు. ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎక్కడ కూడా సౌలు ఒక ప్రవక్త అని వ్రాయబడలేదు. రాజైనటువంటి సౌలు ఒక ప్రవక్త అని ఎక్కడ కూడా వ్రాయబడల. అయినప్పటికీ అతడు ప్రవచించాడు అని ఇక్కడ ఉంది. అంటే పాఠం ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనం ప్రవక్తలు కాకపోయినప్పటికీ సాధారణమైనటువంటి మనుషులు కూడా ప్రవచించగలరు. అది పరిశుద్ధాత్మ కార్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఇదే విషయాన్ని సువార్తల గ్రంథాల్లో ఒక సందర్భంలో మనం చూడొచ్చు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో నేను 49వ వచనం నుండి చదువుతున్నా. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనయ్యున్నాడని ప్రవచించెను. ఇక్కడ చూడండి, ఈ కయప అన్నటువంటి ప్రధాన యాజకుడు ఒక ప్రవచనం చెప్పాడు. అయితే తానేమీ ప్రవక్త కాదు, అసలు తాను ప్రవచనము చెప్పుచున్నాడన్న విషయం కూడా అతనికి తెలియదు. అయితే దేవుడే అతనిని ప్రేరేపించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము గురించి ప్రవచించులాగున చేశాడు మిత్రులారా. అంటే ఇక్కడ రాజైనటువంటి సౌలు విషయం కానీ అతడేమీ ప్రవక్త కాదు, ఆయనను అతను ప్రవచించాడు. ఇక్కడ కయప అన్నటువంటి ప్రధాన యాజకుడు ఆయనేమీ ప్రవక్త కాదు, ఆయనకు తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభువారి మరణము గురించి ఆయన ప్రవచించాడు మిత్రులారా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో తన ఆత్మ ద్వారా సాధారణ మనుషులతో కూడా ప్రవచింపజేయును అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో గ్రహించవచ్చు. మరి 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుతాను, చూడండి. సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతురని అడుగగా అతడు, గార్ధబొమ్మలను వెదకబోతుమి,
అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధబములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటలు తెలుపలేదు. ఈ వచనాలలో సౌలు యొక్క పినతండ్రి సౌలును ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడిగాడు. నేను ఈ విధంగా ఆలోచన చేస్తూ వచ్చాను. అసలు ఎందుకు ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది? ఎందుకు ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది? చూడండి, ఆయన సౌలు యొక్క పినతండ్రి. సౌలు బాగా తెలిసినటువంటి వ్యక్తే. చిన్నప్పటి నుంచి సౌలు అంటే ఏంటి, ఆయన ఆధ్యాత్మిక స్థితి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు సౌలు యొక్క పినతండ్రికి సౌలును చూసినప్పుడు ఒక అనుమానం వచ్చింది అని నేను అనుకుంటున్నా. ఏంటి అనుమానము? సౌలు యొక్క తల వెంట్రుకలన్నీ కూడా బాగా నూనెగా ఉన్నాయేమో. అంటే ఈ యొక్క అధ్యాయం ప్రారంభంలో సమూయేలు సౌలు పైన తైలాన్ని పోశాడు కదా. బహుశా ఆ కారణంతో సౌలు యొక్క తల వెంట్రుకలన్నీ కూడా నూనెగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అక్కడంతా ఒక రూమర్ స్ప్రెడ్ అయింది కదా, ఒక సామెత, సౌలు కూడా ప్రవక్తలలో ఒకడాయన. ఈ మాట పినతండ్రి యొక్క చెవిన పడిందేమో. ఏంది అందరూ ఇలా చెప్పుకుంటున్నారు, మా సౌలు కూడా ప్రవక్త ఆయన అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఇటు సౌలును చూస్తేమో తలంతా నూనెగా ఉంది. బహుశా ఆ విధంగా ఉందేమో అని నేను అనుకుంటున్నా. బహుశా ఆ కారణమును బట్టే ఆయన సౌలును అడిగాడు, మీరు ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ అని అడగడం జరిగింది. అయితే సౌలు ఇచ్చినటువంటి సమాధానాన్ని మీరు గమనించండి. సౌలు చెప్పాడు, ఈ విధంగా గార్ధబాలు పోయాయి, వెదగడానికి వెళ్ళాము, అవి కనిపించలేదు. సమూయేలు దగ్గరకు వెళ్ళాము, ఆయన ఏమైనా సహాయం చేస్తాడా అని. అవి దొరికాయని సమూయేలు చెప్పాడు అని అంతవరకే చెప్పాడు. కానీ సమూయేలు సౌలుతోటి రాజ్యమును గురించి, రాజు అన్నటువంటి ఆ స్థితిని గురించి మాట్లాడినటువంటి విషయాలు ఏవీ చెప్పలేదు. సౌలు ఆ విషయంలో చాలా మౌనంగా ఉన్నాడు. మిత్రులారా, సౌలు ఆ విషయంలో చాలా మౌనంగా ఉన్నాడు. మనకు అనిపించవచ్చు, ఏంటబ్బా సౌలు ఇంత శ్రేష్టమైనటువంటి విషయాన్ని తన సొంత పినతండ్రితో చెప్పలేదు అని మనం అనుకోవచ్చు. అయితే మిత్రులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. చూడండి, సమూయేలు సౌలు తలపైన తైలాన్ని పోశాడు, యెహోవా సౌలును అభిషేకించాడు. కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్గా జరిగాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే సమూయేలు సౌలు తలపైన ఆ తైలాన్ని పోసేటప్పుడు దానికి ముందుగా ఒక మాట అన్నాడు. సౌలుతో పాటు ఉన్నటువంటి ఆ పనివాడిని వారికంటే ముందుగా వెళ్ళమని చెప్పాడు. కాబట్టి సమూయేలు సౌలు తలపైన తైలాన్ని పోయడం కానివ్వండి, యెహోవా అభిషేకించటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ డిస్కషన్గా జరిగాయి, ప్రైవేట్ కార్యాలుగా జరిగాయి. కాబట్టి అందరికీ తెలియదు. ఇంకా దేవుడు సౌలును పబ్లిక్గా ప్రజలందరి ముందు ఒక రాజుగా ప్రకటించలేదు. దేవుడు ఇంకా పబ్లిక్గా ప్రజలందరి ముందు ప్రకటించనప్పుడు తాను రాజునని చెప్పుకొనడం అంత జ్ఞానయుక్తమైనటువంటి విషయం కాదు. బహుశా ఆ కారణం చేతనే సౌలు తాను రాజును అన్నటువంటి విషయాన్ని, సమూయేలు చెప్పినటువంటి ఆ విషయాన్ని తన పినతండ్రికి
చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను. చూడండి మిత్రులారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మౌనముగా నుండుటకు ఒక సమయము కలదు, మాట్లాడుటకును సమయము కలదు. దేర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక అపాయింటెడ్ టైం ఉంది. ఆ సమయం కొరకు మనం వేచి ఉండాలి మిత్రులారా. కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో మనం మౌనంగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో అయితే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడాలి. ఇది ఒక చక్కటి సూత్రం. ఈ సందర్భంలో నాకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ జననం గురించి ఆలోచన చేసినప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాత ఆ గొర్రెల కాపరులకు దేవదూతలు కనబడము, ఈ పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడము, గొర్రెల కాపరులు ఎంతో సంతోషంగా యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించుకున్న తర్వాత యోసేపుకు మరియకు దేవదూతలు వారికి కనబడి చెప్పిన విషయాలన్నీ కూడా పంచుకుంటారు. ఆ సందర్భంలో మరియ గురించి ఒక మాట వ్రాయబడింది. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయం చదివితే మీకు కనిపిస్తుంది. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రము చేసి కొనెను. ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రం చేసుకుంది, హృదయంలో భద్రం చేసుకుంది మిత్రులారా. మరొక సందర్భంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు పేతురును, యోహాను, యాకోబును వీళ్ళ ముగ్గురును తీసుకొని రూపాంతర కొండపైకి వెళ్తాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందుతాడు. అప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె తేజస్సుతో ప్రకాశించడం, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లవిగా మారిపోవడం జరిగింది. అప్పుడు మోషే, ఏలియాలు కూడా వారికి కనిపిస్తారు. ఆ సంఘటన జరిగిన తరువాత వాళ్ళు కిందకు వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు. మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారిని ఆజ్ఞాపించెను. కాబట్టి మిత్రులారా, ఈ సంఘటనలు మనకేం తెలియజేస్తున్నాయి? కొన్ని సందర్భాలలో మనం మౌనంగా ఉండాలి. మౌనము అన్నటువంటిది జ్ఞానాన్ని సూచిస్తుంది. సామెతల గ్రంథంలో ఒక చోట ఏమని ఉంటుందంటే, ఒక మూర్ఖుడు మౌనముగా ఉండుట వలన జ్ఞానిగా ఎంచబడతాడంట. మౌనము అన్నటువంటిది చాలా విలువైనటువంటిది మిత్రులారా. కాబట్టి ఈ సందర్భంలో సౌలు యొక్క పినతండ్రి సౌలును అడిగినప్పుడు ఈ విషయాల గురించి సౌలు మాత్రము రాజు అన్నటువంటి దానిని గురించి మాత్రము చెప్పలేదు. అది చాలా జ్ఞానయుక్తమైనటువంటి పని అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత మిత్రులారా, మనము 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇజ్రాయేలులతో ఇట్లనెను. చూడండి, ఇది మిస్పాలో జరుగుతుంది. మిస్పాకు సమూయేలు అందరినీ పిలువనంపించాడు. అందరినీ పిలువనంపించి ఈ మాటలు చెప్పుచున్నాడు. 18వ వచనం నుండి చదువుతున్నాను. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఇజ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించితిని. ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలను. ఈ వచనాలలో కూడా మిత్రులారా,
మనం గమనించవలసినటువంటివి, నేర్చుకొనవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. చూడండి, సమూయేలు ఇజ్రాయేలు ప్రజల పెద్దలందరినీ గోత్రాల వారీగా, కుటుంబాల వారీగా వాళ్ళందరినీ మిస్పాకు రప్పించి అక్కడ వారు చేసినటువంటి పనిని వారికి తెలియజేస్తున్నాడు. మొట్టమొదట ఏం చెప్పాడు? ఇజ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు విడిపించాడు, ఆ భయంకరమైనటువంటి బానిసత్వాన్ని నుంచి. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఆ జనముల వశములో నుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు. మీ దుర్దశలలో, ఉపద్రవాలలో మిమ్మల్ని కాపాడి రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించారు అని చెప్తున్నాడు. వాస్తవంగా దేవుడే ఈ మాటలు చెప్తున్నాడు మిత్రులారా. దేవుడే సమూయేలుతో చెప్పాడు, వాళ్ళకి చెప్పు అని. వాళ్ళని అనేక రీతులుగా విడిపించాను బానిసత్వంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడైతే వాళ్ళు నన్ను విసర్జిస్తున్నారు. అంటే దేవుడు ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఒకప్పుడు వారికి చేసినటువంటి మేలులను గురించి మాట్లాడుతున్నాడు. అది మొట్టమొదటి విషయం. ఒకప్పుడు మీ స్థితి ఎలా ఉంది, నేను మీకు ఏం మేలు చేశాను అన్నటువంటి దానిని మొట్టమొదట వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ గమనిస్తే గాడ్ డిజైర్స్ టు రిమైండ్ హిస్ పీపుల్ ఆఫ్ హిస్ పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్. God desires to remind his people of his past faithfulness. అంటే గతములో ఆయన చేసినటువంటి మేలులను దేవుడు తన ప్రజలకు జ్ఞాపకము చేయువాడిగా ఉన్నాడు. అంటే దేవుడు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. కీర్తనాకారుడు కూడా 103వ కీర్తనలో ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరువకము అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకో. పదే పదే దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడం వలన ఏం జరుగుతుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఒక చక్కటి వచనం ఉంటుంది. ఆ 2-3 వచనాలను నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఈ అరణ్యములో 40 సంవత్సరాల పాటు ఆయన నిన్ను నడిపించాడు కదా, నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకో. 3వ వచనం చూడండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చూడండి, మీరు ఆకలికి గురి చేయబడ్డారు, దప్పికకు గురి చేయబడ్డారు, అనేక ఇబ్బందులకు కష్టాలకు గురి చేయబడ్డారు, అణచివేయబడ్డారు. ఇవన్నీ దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? అనుభవపూర్వకంగా మీరు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటా సత్యము? ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఎంత గొప్ప విషయం మిత్రులారా! ఈ సత్యాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని నేను మిమ్మును 40 సంవత్సరాల పాటు ఈ అరణ్యయాత్రలో అనేక రీతులుగా పోషిస్తూ కాపాడుతూ అనేక శోధనలకును ఇబ్బందులకును గురి చేస్తూ మిమ్మల్ని నడిపించాను. ఎందుకు? మీరు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏంటా సత్యము? నా మాట వలన మీరు బ్రతుకుతారు. మిత్రులారా, ఇక్కడ ఇదంతా ఈ 2 వచనాలను ఒక్క మాటలో చెప్పాలంటే, గాడ్ వాంట్స్ us టు ట్రస్ట్ హిమ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రతి సందర్భములోనూ ప్రతి సమయములోనూ ఆయనను మనము నమ్మాలి. అంతేగాని మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు. మన దృష్టి ఎప్పుడు కూడా ఆయన పైన ఉండాలి అన్నటువంటిది దేవుని చిత్తం.
అందుకనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఆ మాటలు అక్కడ 2వ వచనంలో ఆ పదాలు చూడండి, జ్ఞాపకము చేసుకోనుము. జ్ఞాపకం చేసుకో, మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళారో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవడం వలన నా పైన ఆధారపడము ఎంత శ్రేయస్కరమో మీరు తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ చేస్తున్నాడు ప్రియమైన మిత్రులారా. దేవుడు సమూయేలు ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఐగుప్తులో నుంచి తాను ఏ విధంగా విడిపించాడు, ఆ దుర్దశల నుంచి ఏ విధంగా కాపాడాడో తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకోమో, అంటే దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకము చేసుకోమో, అది తిరుగుబాటుకు దారితీస్తుంది. అదే ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగింది. చాలాసార్లు దేవుడు చెప్పాడు, మీరు కనీసం జ్ఞాపకం చేసుకోరు నేను మీకు చేసినటువంటి మేలులను. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఏం ధ్యానించాము? న్యాయాధిపతుల గ్రంథంలో పదే ప్రజలు దేవుని మరచిపోవడము, దేవుని మరచిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య దేవతల వైపు తిరుగుతారు. ఆ తర్వాత వారి శత్రువులకు అప్పగింపబడి పతనమైపోతారు. వారి కష్టకాలంలో వాళ్ళు మరలా దేవునికి మొరపెట్టేవాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథంలో పదే మనకు గమనించే మనకు కనబడే ఒక విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని మరచిపోతూ వచ్చారు. అంటే వాళ్ళ దృష్టి దేవుని పైన లేదు మిత్రులారా. కాబట్టి ఎవరైతే దేవునిని జ్ఞాపకం చేసుకోవరో, అంటే ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోరో, వాళ్ళు తిరుగుబాటు స్వభావమునకు గురవుతారు. ఫర్గెటింగ్ గాడ్స్ డెలివరెన్స్ లీడ్స్ టు రెబలియస్నెస్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. అదే ఇక్కడ జరిగింది. వీళ్ళు ఏం చేశారు? దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోకుండా దేవుణ్ణి తిరస్కరించి, మాకు ఒక మనిషి రాజుగా కావాలి. ఎప్పుడు కూడా వీళ్ళ కనుదృష్టి మా చుట్టుప్రక్కల ఏమున్నాయి దాన్ని అనుసరిస్తున్నారు. ఫిలిష్తీయులతో జరిగినటువంటి యుద్ధంలో కూడా అదే కదా. వాళ్ళు మందసం పైన దృష్టి పెట్టారే కానీ దేవుని పైన దృష్టి పెట్టలేదు. దేవునితో మా సంబంధం ఎలా ఉన్నది అన్నటువంటి దానిపైన వాళ్ళు దృష్టి పెట్టలేదు కానీ చాలా గొప్పగా కనబడే మందసం పైన, ఆ మందసంలో ఉన్నటువంటి వస్తువుల పైన వాళ్ళు దృష్టి పెట్టారు మిత్రులారా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మా చుట్టుప్రక్కల దేశాలకు రాజులున్నారు. రాజు ఎంతో అధికారాన్ని కలిగి గంభీరంగా ఉంటాడు, ముందు నడుస్తుంటారు. ఆయనకు వెనుక సైన్యము, ప్రజలు నడుస్తూ ఉంటారు. మాకు కూడా ఆ విధంగా ఒక రాజు కావాలి అని అడుగుతున్నారు. అంటే వారి దృష్టి ఎప్పుడు కూడా వారికి ఏం కనపడుతుంది అన్న దానిపైనే ఉన్నది కానీ దేవుడు అదృష్టుడిగా ఉన్నప్పటికీ ఆయన వారికి చేసినటువంటి మేలులను వారు జ్ఞాపకం చేసుకోవడం లేదు మిత్రులారా. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 146వ కీర్తనలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. కాబట్టి మిత్రులారా, ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి తప్పు అన్నమాట. అయితే వాళ్ళు దేవుని తిరస్కరించి మనిషిని రాజుగా కోరుకున్నారు. దేవుడు ఏం చేశాడు? హీ అలౌడ్ దెమ్. కాబట్టి గాడ్ అలౌస్ హ్యూమన్ చాయిసెస్ ఈవెన్ వెన్ దే ఆర్ అగైనెస్ట్ హిస్ విల్. కొన్ని విషయాలు దేవుని చిత్తం కాకపోయినా ఆయన అనుమతిస్తాడు మిత్రులారా. ఎందుకంటే మనం పదే అదే కావాలంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో బిలాము ప్రవక్తను జ్ఞాపకం చేసుకోండి. మోయాబు నుంచి వచ్చినటువంటి అధికారులు బిలామును ప్రేరేపిస్తారు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలను శపించు అని. దేవుడు చెప్పాడు అనేక సార్లు నువ్వు అలా చేయకూడదు అని. కానీ మరలా బిలాము ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు చివరికి ఏమన్నాడు? వెళ్ళు అన్నాడు. తర్వాత మనం బిలాము గురించి చదివితే అతడు ఒక యుద్ధంలో చనిపోయినట్టు మనం చదువుతాం. మిత్రులారా, కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలను అవి ఆయన చిత్తం కాకపోయినప్పటికీ అనుమతిస్తాడు. ఎందుకంటే పదే మనం అవి కోరుకుంటున్నాం కదా. పదే మనము అవి కోరుకున్నాం. అదే మనకు రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చూసాం. దేవుడు ఎన్నోసార్లు వాళ్ళకు చెప్పినప్పటికీ వాళ్ళైతే
అపవిత్రతనే కోరుకున్నారు, దేవుడు వారిని అపవిత్రతకే అప్పగించాడు. కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి వాక్యాన్ని నేను చదువుతాను చూడండి. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 15వ వచనం చూడండి మిత్రులారా. వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. వాళ్ళు కోరుకున్నదే ఇచ్చాడు, కానీ తుదకు ఏమైంది? వాళ్ళ ప్రాణాలు క్షీణించిపోయాయి. మిత్రులారా, చాలాసార్లు మనం ఎప్పుడు కూడా మనం కోరుకున్నదే కావాలనుకుంటాం, దాంట్లో సుఖం ఉందనుకుంటాం, దాంట్లో సంతోషం ఉందనుకుంటాం, దాంట్లో నా కెరీర్కు డెవలప్మెంట్, నాకు వృద్ధి ఉన్నది అనుకుంటాం. కానీ అదే మిత్రులారా మన యొక్క క్షీణతకు కారణం కావచ్చు. నేను ముగించే ముందు ఆఖరిగా ఒక మాట కూడా చెప్తాను మిత్రులారా. చూడండి, అయితే ఇక్కడ సమూయేలు ఏం చేశాడు? ఇజ్రాయేలు గోత్రముల ప్రకారము, కుటుంబాల ప్రకారము పెద్దలందరిని కూడా మిస్పాకు రమ్మన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుడిని, వాడు కోరుకున్నట్టు ఒక నాయకుడిని ఏర్పాటు చేయబోతున్నాడు. అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు. కాబట్టి మిత్రులారా, లీడర్షిప్ డెసిషన్స్ మస్ట్ ఆల్వేస్ బి మేడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నాయకుని గురించి కానీ ఏవైనా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి దేవుని సన్నిధిలో తీసుకోవాలి. ప్రాముఖ్యులను, ముఖ్యమైనటువంటి వారందరినీ దేవుని సన్నిధికి పిలువనంపించి అక్కడ దేవుని సన్నిధిలో ఈ ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మిత్రులారా. మీరు కానీ జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యాలు ఆ మొదటి 2 అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతాడు కదా, అతని స్థానం ఖాళీగా ఉంటుంది. అప్పుడు మిగిలినటువంటి వారు చీట్లు వేసి ఆ 12వ స్థానము కొరకు మత్తీయాను ఎన్నుకోవడం జరిగింది. మిత్రులారా, అయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి డెసిషన్స్ మన జీవితంలో కూడా మనం తీసుకునేటప్పుడు దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి, దేవుని పైన కనిపెట్టుకొని ఉండాలి, దేవుని అడగాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి మిత్రులారా. బికాస్ దే ఆర్ ఇంపార్టెంట్ డెసిషన్స్. నేను ముగిస్తున్నాను. అనేకమైన విషయాలు మనం గమనించాము. అయితే 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిది ఏంటంటే, కొన్నిసార్లు సాధారణమైనటువంటి మనుషులు కూడా, కొన్నిసార్లు సాధారణమైన మనుషులు కూడా వాళ్ళు ప్రవక్తలు కాకపోయినప్పటికీ ప్రవచిస్తారు. అది దేవుని యొక్క ఆత్మకార్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవ విషయం ఏంటంటే, మాట్లాడుటకు ఒక సమయం కలదు, మౌనంగా ఉండడానికి ఒక సమయం కలదు. కానీ కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడము అన్నటువంటిది జ్ఞానము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మూడవది వచ్చేసి, దేవుడు చేసినటువంటి మేలులను మన జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవటం వలన మన దృష్టి దేవుని పైన ఉంటుంది, ఆయన్ను నమ్ముతాం. వీ విల్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఎప్పుడైతే దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోమో మన దృష్టి దేవుని పై నుండి లోకం పైకి వస్తుంది. తుదకు అది తిరుగుబాటు తనమునకు దారితీస్తుంది. తద్వారా చివరకు మనం పతనమైపోతాం. ఈ విషయాలను గ్రహించడానికి కావలసినటువంటి సమృద్ధి అయిన తెలివిని, వివేచనను, జ్ఞానమును, కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో ప్రార్థన తెలియపడుతుంది. మరి కొర్నేల్ పాస్టర్ వారి మరి సమాధి కార్యక్రమం ఉంటుంది ఈరోజు. శాంతినగర్లో సేవ చేస్తూ మరి ప్రభునందు నిద్రించినటువంటి దైవజనులు కొర్నేల్ పాస్టర్ కోసం ప్రార్థించండి. వారి కుటుంబం కోసం ఆదరణ కలగా పరిచర్య కూడా మరి దేవుడి చిత్తంలో చక్కగా మరి నడిపించే ఏర్పాటు దేవుడు ఒక ప్రణాళికలో నడిపించాలని వారి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరి కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళు ఉంటే హాజరు కండి. 10 గంటలకు ఉంటుంది. శాంతినగర్కు వస్తే అక్కడ వెళ్ళొచ్చు. సహోదరులతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్నవారు ఈ సమయంలో ప్రార్థనలో ఇంకేమన్నా ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటారు.
సుశీలమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనువాడవై ఉంటున్న దేవ, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయన, నా మంచి కాపరివైన తండ్రి, మీకే స్థుతి ఆరాధన దేవ. నా నాయన యేసయ్య, మీరు తప్ప మాకెవ్వరు ఈ లోకంలో లేరు నాన్న తండ్రి. మీరే మా దేవుడు, మా రాజు, మా కోట, మా కొండ, మా సమస్తం మీరే ఇంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇది నాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు మీ యందు నిద్రించి ఉన్నారు దేవా. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మేమైతే సజీవులముగా ఉన్నామంటే అది కేవలం మీరు చూపిన ఉచితమైన కృపని దేవా. ఇదిగా నా తండ్రి, సజీవులే కదా నా నాయన, మనల్ని స్తుతించిన సజీవ లెక్కలో మమ్మల్ని చేర్చుకుని తండ్రి, మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేసినందుకు మీకే వందనాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. నేను దినమున ప్రభువా అయ్యా, బ్రదర్ కొర్మేల్ గారిని బట్టి జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఆ బిడ్డను మీ సన్నిధికి చేర్చుకున్నారు దేవా. అయ్యా నా తండ్రి, నా నాయన, విడిచి ఉన్న కుటుంబానికి మీరు ఓదార్పును తండ్రి, ఆయన కుమారులను కుమార్తెలను బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. దైవ సేవకుడు నాయన మీ సన్నిధికి చేరి ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. తండ్రి, మేము కూడా ఒక రోజు రావలసిన వారమే కానీ ప్రభువా తండ్రి, మా దినములు ఇంకా తండ్రి, మా దినాలు ఇంకా సమీపంగా ఉన్నవేమో తండ్రి. మేము మా సమయాన్ని తండ్రి మేము సద్వినియోగం చేసుకున్నట్టు కూడా కృప చూపిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు దేవా. అయ్యా నా ప్రభా, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి ధైర్యపరచండి తండ్రి. మీరేం వారిని ఆదరించండి, కనికరించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము జరగనంటున్న కార్యక్రమం అంతటిలో భూస్థాపన విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా, మర్యాద పూర్వకంగాను తండ్రి, ఎటువంటి ఆటంకములు లేకుండా నా ప్రభా మరి కార్యక్రమం జయప్రదంగా జరిగించటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. మరి మీ దాసుడు మీ సన్నిధిలో నాయన తండ్రి కుడి పార్శ్వమున ఉండులాగున సహాయం దయచేసిన విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా తండ్రి, నా ప్రభువా, ఇక్కడ మేమందరం నాయన మీ సన్నిధిలో నా ప్రభువా మేము మిమ్మల్ని స్తుతించి గణపరిచే బిడ్డలముగా ఉండునట్లు సహాయం దయచేయండి అయ్యా తండ్రి. అని మొరపెట్టే ప్రతి బిడ్డ మొర ఆలకించే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇంకా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను నాయన దర్శించండి. ప్రతి బిడ్డకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని, శరీర బలహీనతలను బలపరిచే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఉన్న ప్రభువా తండ్రి, మరి బాధల్లోను, కష్టాలలోను, వేదనలోను, దుఃఖంలో ఉంటున్నారు. వారిని అందరినీ కూడా నాయన తండ్రి, వారి దుఃఖాన్ని తీసివేసి వేదనలను తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కష్టాలను తండ్రి ప్రతి ఒక్కటిని తీసివేసి మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము కనిపెట్టుకొని జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అంత్య దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం తండ్రి. మరి అటువంటి దినాలలో ఉంటుండగా సాతానుడు ఎన్నో శోధనలు శోధిస్తున్నాడు. కానీ ప్రభువా, వాటినన్నిటిని జయించగల శక్తి తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. మీ ఏ ఒక్కరు కూడా తొట్టిల్లిపోకుండా నా ప్రభువా మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నా నాయన మిమ్మల్ని స్తుతించి గణపరిచే బిడ్డలుగా ఉండునట్లు సహాయం దయచేయండి దేవా. కృపగల దేవుడు నా నాయన, ఇంతవరకు మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని నా నాయన జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో నా తండ్రి వారి అవసరతలను బట్టి, వారి అక్కర్లను బట్టి తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి
కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు ప్రభా. కోతకు తగిన పని వారిని లేవనెత్తండి తండ్రి. యవన బిడ్డలున్న ప్రభా తండ్రి, వృద్ధాప్యంలో ఉన్నవారు వెళ్ళలేరు కానీ నా ప్రభా మీరు నా తండ్రి, మీరే నా ప్రభువా. మరి వెళ్ళే వారి నిమిత్తము మేము ప్రార్థించే వారిగాను, వారికి సహాయం అందించే వారిగాను ఉండున్నట్లు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృపగల దేవుడు ఉన్న నాయన యేసయ్య, యేసయ్య మీ వైపే చూస్తున్నామయ్యా. మీరు చూచే దేవుడు వింటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్య. ఇదిగో నా నాయన ఈ దినము ప్రయాణం చేయుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డ నా నాయన వారి వారి ఉద్యోగాల నిమిత్తము వాహనాల మీద వెళ్ళుచుండగా నా ప్రభువా మీరే కృప చూపండి నా నాయన. చేరవలసిన గమ్యస్థానానికి చేర్చుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఈ దినము నుండి నా నాయన స్కూళ్ళు రీఓపెనింగ్ అవుతున్నాయి ప్రభువా. బిడ్డలందరూ క్షేమంగా మరి వారి వారి స్కూళ్ళకు వెళ్ళుటకును, మరి నా నాయన ఉద్యోగాల రీత్యా వెళ్ళుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఈ సీజన్ లో వచ్చే రోగములను నా నాయన మీరు అరికట్టే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్య. మరి జయానందం నన్ను బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకు నా నాయన మరి కాళ్ళ వాపును మరి సోరియాసిస్ ఎక్కువ అయిందని విన్నాను తండ్రి. మీ చిత్తం అయితే నన్ను ముట్టండి, తాకండి, స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవానికే స్థుతి, స్థుతి, ఆరాధన తండ్రి. అయ్యా ఇదిగోనా తండ్రి, మా జీవితాలను తండ్రి నీరు కట్టి ఫలింపజేయుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ గూగుల్ మీట్ లో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, కనికరించండి, సహాయం దయచేయండి. ప్రతి ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. అదేలాగున నా నాయన మరి గూగుల్ మీట్ లో చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. యవన బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా. మరి నా నాయన వారి జీవనోపాధికి ఒక చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్థుతి, స్థుతి, ఆరాధన తండ్రి. అయ్యా మరి మీ చిత్తమైతే నా ప్రభువా మరి తండ్రి ఈ దినమున్న నాయన వారి ఉద్యోగాల రీత్యా ప్రతి బిడ్డ మరి వెళ్ళుతుండగా తండ్రి వాహనాల చుట్టూ మీ కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అయ్యా నూతన పల్లెలోను నా ప్రభువా యేసయ్య తండ్రి స్థలం కొనుక్కున్నటకు సహాయం దయచేయండి. అదేలాగున్న టెట్కోలను కూడా తండ్రి స్థలం కొనుగొట్టకు సహాయం దయచేసి అయ్యా అక్కడ మందిరం కట్టుకున్నటం కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటాం దేవా. మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఇదిగో నాయన ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన ఎంతో మంది బిడ్డలు హాస్పిటళ్లలోను మరి ఇంటి దగ్గరను ఆయా రోగముల చేత బాధపడుతున్న ప్రతిని బిడ్డను దర్శించండి. మరి మరి నా నాయన తండ్రి చేయి నొప్పితో బాధపడుతున్న దానమ్మ గారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో అడుగుతుంటున్నాను తండ్రి. ఆ బిడ్డకు నా నాయన సంపూర్ణమైన స్వస్థతను విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. ఈ సీజన్ లో వచ్చే మరి ప్రతి విధమైన రోగములను నా నాయన మీరు అరికట్టి సహాయం దయచేసి వారిని ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా ఇదిగన ప్రభువా కడపలో జరగనంటున్న కాన్ఫరెన్స్ విషయంలో మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా అక్కడ మీటింగ్ జయప్రదంగా జరిపించుటకు కూడా కృప చూపండి నా నాయన. మరి మీ చిత్తం తండ్రి, మా చిత్తం ఏది నా నాయన. సమస్తాన్ని జరిగించే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. మీరు ముందుండి నా నాయన తండ్రి వెనక మమ్మల్ని నడిపించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా గొప్ప దేవుడు నాన్న తండ్రి, మీ కార్యము జరిగించండి. మీ తలంపులలోన మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తుంటున్నాము. ఇంకా రక్షణ లేక మారు మనసు లేక
ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రతిని బిడ్డను నా నాయన వారి చేయి పట్టుకుని నా నాయన రక్షణంలోనికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సహాయం దయచేయండి అయ్యా. ఇంకా నా నాయన వాక్యం తెలియని ప్రజలు కూడా ఉంటున్నారు తండ్రి. యేసుక్రీస్తు ఎవరు అనేది కూడా తెలియని ప్రజలు మారుమూల గ్రామాలలో ఉంటున్నారు ప్రభా. వారి దగ్గరికి వెళ్ళే వారి నిమిత్తము ప్రార్థించే వారముగా ఉండున్నట్లు కృప చూపండి తండ్రి. సహాయం దయచేయండి దేవా. అయ్యా వారి రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము. మా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారు కూడా రక్షణ లేక మారు మనసు లేక ఇంకా మరి నా నాయన విగ్రహారాధనలు చేయుచున్నారు నా ప్రభువా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకునేలాగున కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవానికే వందనాలయ్యా. అందరూ రక్షణలోనికి నడిపించి నిత్య జీవానికి వారసులవుటకు కృప చూపమని నీకే స్థితి ఘనత మహిమ ఆరాధన చెల్లిస్తూ ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రతలో ఉంచుకోమని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం గడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు మిత్రులారా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ వందనాలన్నా. ప్రైజ్ ది లార్డ్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న రవి అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.